మీ మెయిన్ గుమ్మం పక్కన ఇట్లాగే ఏమన్నా ప్లేస్ ఉన్నట్లయితే మనం ఈ షీట్తో ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ షీట్ వచ్చేసి దీని పేరు పాలిగ్రానైట్ షీట్. ఇది 8x4 షీట్ ఉంటుంది. దీంట్లో మనం కావాల్సిన కలర్ అయితే ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మనకి అది స్క్రాచ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కూడా, బర్రర్ ప్రూఫ్ కూడా. అంటే మనకి ఎటువంటి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కింద ఎంత వాటర్ పోసి క్లీన్ చేసినా కూడా ఎటువంటి పాడయ్యే ఛాన్స్ ఉండదు. అంతేకాకుండా ఏంటంటే ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. మనం ఈ ప్లేస్లో ఏంటంటే గ్రానైట్ కానీ టైల్ కానీ వేయించుకుంటారు చాలా మంది. కానీ దానివల్ల అయిపోయిన ఫ్లాట్లు, రెడీ అయిపోయిన ఫ్లాట్లకి అలా చేయించుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అన్ని చిప్ చేయటం కానీ, సిమెంట్ వర్క్ కానీ, టైల్స్ నిండా సిమెంట్ పట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇదైతే మీకు అట్లా అయితే ఏముండదు, చాలా నీట్ గా అయితే ఉంటుంది. కలర్స్ అయితే అన్లిమిటెడ్ కలర్స్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఈ షీట్ వచ్చేసి 8x4 ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చి ఎన్సిసి సైబర్ అర్బేనియా దగ్గర అండి, తెల్లాపూర్ సైట్ అనమాట. ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారు HDHMR తో కబోర్డ్స్ ఎట్లా ఉంటాయి అని అడుగుతున్నారు చాలా మంది. మనం ఇంతకు ముందు కూడా చాలా సైట్లు అయితే చేసాం HDHMR తో. దాంట్లో ఏంటంటే అన్ని అయితే మన వీడియోస్ అయితే తీయట్లేదు. చాలా చేసినట్లో చాలా తక్కువ మనం వీడియోస్ చేస్తున్నాం. ఓన్లీ చేసిన వాటితో పోలిస్తే ఓన్లీ 10% మాత్రం వీడియోస్ చేస్తున్నాం. మిగిలిన అన్ని చేయడానికి అయితే టైం అయితే ఉండట్లేదండి. ఇది వచ్చేసి HDHMR. ఈ ఫ్లాట్ కూడా మనం చేయడానికి కారణం మన యూట్యూబ్ ఛానల్లో చూసి మన వర్క్ క్వాలిటీని చూసి వీళ్ళు మాకు కాల్ చేయడం జరిగిందండి. వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అండి. ఈ వీడియోలో మీకు 3 BHK ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ ఏంటంటే ఇంట్లో ఉండి చేయించుకున్నారు. ఇది వచ్చేసి మనకి పూర్తిగా ఫ్యాక్టరీ ఫిటెడ్. అంటే ఫ్యాక్టరీ ఫిటెడ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మన సెమీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్, ఇంకోటి ఫుల్లీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అండి. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫుల్లీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్. ఎందుకంటే ఇంట్లో ఉండి ఇవన్నీ చేయించుకున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా అక్కడే రెడీ అయింది. ఏదైతే ఫ్యాక్టరీలో కటింగ్ అవి ఉంటాయో అన్నీ అక్కడే అయింది. ఇక్కడ ఏంటంటే చాలా డస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే మినిమం కొంచెం అయితే ఉంటుంది. మిగిలినంతా కూడా మనకి అక్కడ రెడీ. జస్ట్ మినీ ఫిక్స్తో ఇవన్నీ ఫిక్స్ చేసినాయండి. ఇవి ఒకసారి చూపించేస్తాను చూడండి. మీరు ఇంటీరియర్స్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఓన్లీ ఇంటీరియర్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. మనం గండిపేటలో ఒక విల్లా ఒకటి చేస్తున్నామండి. ఆ విల్లా వచ్చేసి యూకే వాళ్ళ పూర్తి ప్లాన్. అంటే వాళ్ళు యూకేలో ఉండి ఇక్కడ కట్టించుకుంటున్నారు. కానీ మొత్తం యూకే టేస్ట్తో కట్టించుకుంటున్నారు. మీరు ఒకవేళ అది చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పార్టీషన్ అండి. హాల్కి సిట్అవుట్కి మధ్యలో ఉన్న ఈ పార్టీషన్. ఏవైతే మనకి ఈ 2x1.5 పార్టీషన్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే అక్కడ తయారైనవి అనమాట ఫ్యాక్టరీలో. ఈ పార్టీషన్ అనమాట. ఇటుపక్క వచ్చేసి మనకి హాల్ ఉంది. మెయిన్ టీవీ యూనిట్ అండి ఇది. ఇది చాలా సింపుల్గా మొత్తం మీరు ఫ్లాట్లో ఎక్కడ చూసినా కూడా అంతా ఒకటే కలర్ అవుతుంది. ఇలాగేంటంటే చాలామంది చాలా చాలా కలర్లు వేసుకుంటారు. కానీ ఏంటంటే సింపుల్గా ఒకటే కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది సింగిల్ కలర్ అవటం వలన. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లోయర్స్ అండి. ఇది వాల్ మొత్తం మనం వేయటం వల్ల ఏంటంటే చాలా లుక్ వచ్చింది. మధ్యలో గుమ్మాన్ని కూడా మనం దాన్ని కొంచెం ప్యాక్ చేసుకుంటూ చేసాము. ఇది చాలా సింపుల్ మోడల్. జస్ట్ 2 గ్లాస్ డోర్లు ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ మీరు చూస్తున్నాయని సాఫ్ట్ క్లోజింగ్. ఇది వచ్చేసి సింపుల్గా ఒక బాక్స్ అనమాట అండి. ఇది కొంచెం డ్రెస్సింగ్ లుక్ రావాలన్నట్టుగా ఇది ఒక మిర్రర్ పెట్టడం జరిగిందండి ఇక్కడ. ఇది వచ్చేసి పూజా మందిరం అనేది. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ కింద ఒక బాక్స్ మాత్రం ఇచ్చాం, 3 డోర్స్ ఇచ్చాం. పక్కన ఇక్కడైతే స్టోరేజ్ ఉందండి. ఇటు పక్కన
ఈ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్యానలింగ్ అంతా పాలిగ్రానైట్ షీట్స్తో ప్యానలింగ్ వేసామండి. ఈ షీట్లు మొత్తం పాలిగ్రానైట్, ఇది లైట్ కలర్ వేసాం. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఏమన్నా డస్ట్ కానీ క్లీనింగ్ కానీ అసలు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇవి టైల్స్ కాదు కాబట్టి ఇది 4/8 షీట్ ఉంటుంది, అంటే క్లీనింగ్కి మధ్యలో ఎటువంటి జాయింట్స్ అయితే ఎక్కడ ఉండవండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది టోటల్గా ఏంటంటే ఇది చేయకముందు ఎట్లా ఉండేదని కూడా నేను ఒక వీడియో క్లిప్ పెడతాను. ఇవన్నీ నీట్గా ఇట్లా సింపుల్ కలర్ అవ్వటం వల్ల, అంటే వుడ్ కలర్ అంతా మనకు వుడ్ ప్యాటర్న్ కనిపిస్తాయి, ఎక్కడ వేరే కలర్లు ఏం కనిపించవు. చాలా సింపుల్ మోడల్ ఉంటుంది ఇది అన్నిటికంటే కొంచెం ఈ విండో ఇక్కడ హైట్ ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి మనం ఇక్కడ పైకి ఓపెన్ అయ్యే విధంగా డోర్ పెట్టడం జరిగింది. ఇది పైపు అన్నీ కూడా ఇవి వచ్చేసి మనకి లోపల రెగ్యులర్గా అయితే అది గోడలు కనిపించేటట్టు ఉంటుంది, అంటే కింద వరకు మనకు బాక్స్ ఉంటుంది, పైన మాత్రం ఫ్రేమ్ టైప్ ఉంటుంది. కాకపోతే స్పెషల్గా వెళ్ళి ఏంటంటే ఎక్కడ మనకి ఆ గోడ నుంచి నిమ్మ ఎప్పుడన్నా వచ్చినా కూడా వాటర్ కానీ లేదా లోపలికి బట్టలు కానీ పాడైపోకుండా ఈ WPVC షీట్ కావాలని వేయించడం జరిగిందండి. ఇవన్నీ అవంతా WPVC షీట్ అనమాట. లోపల ఇటు సైడ్ కూడా చూపిస్తా. ఎక్కడ లోపల అయితే వాల్ అయితే కనిపించకుండా చేయడం జరిగిందండి. ఇది చిన్నగా టీవీ పెట్టుకోవడానికి కానీ, అంటే ఎక్కువ ప్యానలింగ్ అవి చేయకుండా చాలా సింపుల్గా అటు సైడ్ ఒక బాక్స్ ఇటు సైడ్ ఒక బాక్స్ పెట్టాం. ఇది వచ్చేసి బాటమ్ లిఫ్ట్ డోర్. ఇది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ మనకి తక్కువ ఉంది కాబట్టి, ఈ ప్లేస్ మనకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఇలా స్టెప్ పెట్టడం జరిగిందండి. మన ఇన్స్టాగ్రామ్లో మీకు పనికొచ్చే రీల్స్ కానీ పనికొచ్చే షార్ట్స్ కానీ నేను పెడతా ఉంటానండి. మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఈ ఫుల్లీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అవ్వడం వల్ల మనకి ఎక్కడ కార్నరు ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ కానీ తర్వాత షార్ప్గా అయితే మనకి ఎక్కడ కనపడడం, పూర్తిగా ఏంటంటే ఎడ్జ్ బైండింగ్ అయితే చాలా నీట్గా రౌండ్గా ఉంటాయి. ఇవన్నీ మీరు కూడా ఇలా చేయించుకోవాలన్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి, కనిపిస్తున్న నెంబర్కి. ఇది వచ్చేసి కిచెన్ అండి. దీంట్లో అయితే ఇవేమీ మేము చేయలేదు. వన్ మంత్ 10 డేస్లో కంప్లీట్ అయింది. ఇంకా ముందే అయిందని అనుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్లో యాడ్ అవ్వడం వల్ల ఒక 1 వీక్ ఎక్స్టెన్షన్ అయిందండి. ఇది వచ్చేసి మన స్టోరేజ్. లాస్ట్లో ఏదైతే అనుకున్నారో ఇది స్టోరేజ్ ఎక్స్ట్రా పెరిగినందుకు కొంచెం ఒక 1 వీక్ మళ్ళీ డిలే అయిందనమాట. మామూలుగా అయితే 1 మంత్కి అయిపోతుంది. బయట వాష్ ఏరియా కూడా మీకు చూపించేస్తాం. ఇది వచ్చేసి వాష్ ఏరియా.
పైన ఏంటంటే ఇది క్లోజ్ అయినా పర్లేదు, ఈ రాడ్స్ ఇలా బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకోవడం వల్ల మనం ఈ డోర్ క్లోజ్ పెట్టి, ఈ డోర్ వచ్చేసి డమ్మీ డోర్ కింద పెట్టి మనం ఇది ఇలా చేయటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో ఫ్లాట్తో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.